గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పండి, ఎలా ఉంది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ వైరల్ అవుతుంది? అవునండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఏమున్నా కానీ మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క విషయము ఎప్పుడప్పుడు టైం టు టైం బయటకు వస్తుంది. అది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెట్టింది కాదు, ఎవరు బయట పెట్టింది కాదు, ఏమున్న విషయాలు బయటకు వస్తున్నాయి. దయచేసి నేను ఒకటే అనేది ఏంటంటే, ప్రజలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అపోజిషన్గా వారు పోరాడాల. అప్పుడు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మేము కూడా దానికి తారీఫ్ చేస్తాం. అరే ప్రజల గురించి అడుగుతున్నారు కదా అని చెప్పి మా పార్టీ కూడా ఆలోచించి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి ఒక్కటి లో లెవెల్లోకించి క్యాడర్ని ప్రతి ఒక్క పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నారు. ఆయన ఇన్వెస్టర్స్ కూడా చాలా మటుకు మనకు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే ఫ్యూచర్లో మనకు పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండే విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. కేటీఆర్ గారు ఏమన్నారు, కుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. అలా ఉంటే ప్రజలు ఎందుకు ఆదరిస్తారండి? ప్రజలు ఎందుకు మా పార్టీకి పట్టం కప్తారు? నేను అనేది అదే, విమర్శించాలంటే కూడా ఏదైనా ప్రజలకు సమస్య ఇచ్చింది విమర్శించండి. పార్టీలకు సంబంధించి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనడం కాదు. ప్రజలకు మీకు ఏమైనా కావాలంటే ప్రజల గురించి అడగండి. అది కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. అపోజిషన్గా ఉండేది ఏంటంటే, ప్రజలకు ఏమైనా మేలు జరగలేకుంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు గవర్నమెంట్ వచ్చినాక అంటే దాని గురించి ఏమైనా మాట్లాడండి. ఏదైనా ఉంది అంటే చెప్పండి. దాని గురించి ఆలోచించి మేము ఇంకా మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేలు చేస్తుంది తప్పనిసరిగా. అది అట్లా. కానీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఏదున్నా కానీ ప్రజల సమస్యల మీద పోరాడండి, ప్రజల సమస్య మీద రిప్రజెంటేషన్ చెప్పండి. అది తప్పనిసరి గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్తే. కేటీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా వాగ్వాదంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఏంటి కావాలని కేసులు పెడుతున్నారు అంటున్నారు. పోలీసు యంత్రాంగము కావాలని కేసులు ఎందుకు పెడుతుంది? బస్ మనం యాక్చువల్గా మాట్లాడదాం, మామూలు పబ్లిక్గా మాట్లాడదాం. పోలీసు కావాలని ఎందుకు కేసులు పెడతారు? పెట్టిస్తున్నారు కదా, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేపిస్తున్నారు అని అంటున్నారు. ఏమన్నా ఆధారం ఉందా పెట్టించినట్టు? వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే చూపెట్టమని. అధికారంలో ఉన్నారు, పోయి దాన్ని సిటీ విచారణ చేయాలంటే అయిపోతుంది. ఇలా ఆలోచన ఎట్లా అంటే, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చేస్తుందనే ఒక ఆలోచన విధానం తప్పు వాళ్ళది. ఎందుకంటే వాస్తవానికి అన్ని విధాలా చూస్తూనే ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ గురించి టీవీలలో కానీ ప్రజలలో కానీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ తెలుసు. అయినా కానీ మళ్ళీ మరి గవర్నమెంట్ చేపిస్తుంది, మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చేపిస్తున్నారు, తెలంగాణ సీఎం గారు చేపిస్తున్నారు అని చెప్పి ఆయనని అనవసరంగా బాధ పెట్టడం, ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్షపూరిత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కి ఫస్ట్ నుంచి అలవాటే. మొదటి నుంచి మా మీద కేసులు పెట్టడము, మా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడము, ఎన్ని చేసినా ఏం ప్రూవ్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. చూడు, కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో దెబ్బ కొట్టిందే మీరు. మాకు పాలకపక్షం లేనో ప్రతిపక్షం కూడా లేకుండా చేసింది మీరు. మళ్ళీ మేము చేస్తున్నాం ఇంతవరకు కరెక్ట్ అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ఏమంటారు మరి? ఇప్పుడు కక్షపూరిత కేసులు అయితే పెట్టట్లేదు అంటారు, అంతేనా? సమస్య లేదు, తప్పది. ఆయన ఆలోచన విధానం తప్పు. అది మార్చుకుంటే, ఆయన నాయకుడు, ఆయన విధానం మార్చుకోవాలి కదా. ఇది కరెక్ట్ అనేది ఆలోచించుకొని చేయాలి, అంతవరకు. మంత్రుల మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న మంత్రులందరూ దొంగల మూట, దండుపాలెం బ్యాచ్ అని ఈ విధంగా మాట్లాడటం. నేను ఇప్పుడే చెప్పా, దండుపాలెం అనేది ఎవరికి వస్తుంది? మా ఇంట్లో మనం మాట్లాడడం ఒక రాజకీయ నాయకులము. ఆ కింది స్థాయి వాడు ఎవరు యూజ్ చేస్తారు? కింది స్థాయిలో యూజ్ చేస్తారు. మరి ఆయన కింది స్థాయినా కాదా ఆయన నిర్ణయం చేసుకోవాలా, మేము అంటలేమైనా. అవునా కదా? మాట్లాడాలా ఉన్నాయంటారు. మరి అంతే కదా. ఆ సినిమా దండుపాలెం సినిమా గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు పొలిటికల్ అవగాహన ఉందా లేదా నువ్వే నిర్ణయం చేసుకో. ఇంకోటి, ఈ కేసులన్నీ సీరియల్ సాగదీసినట్టు సాగదీస్తున్నారు. ఆ కార్తీక దీపం మనసు మమత అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కార్తీక దీపం అంటే ఇప్పుడు మనము మామూలుగా ఇంట్లో దీపం వెలిగిస్తాం, అది ఆరిపోయేటప్పుడు వెలుతురు ఎక్కువ వస్తుంది. అట్లా వెలుతురు ఎక్కువ వచ్చి ఆరిపోయింది, మళ్ళీ దాన్ని వెలిగిస్తామనే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అంతవరకు కరెక్ట్. అంతే. మొత్తానికి ఏమంటారు మరి? మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే సత్తా దాడుతుంది అంటారా? మీరు ఊహించినంత జరుగుతుంది, అంత సక్సెస్ అవుతుంది.
ప్రజలు తీర్పు ఎటువంటి తీర్పు ఇస్తారంటే ఇంకోసారి ఏదన్నా పార్టీ కాంగ్రెస్ తోని గట్టిగా మాట్లాడాలంటే ఆలోచించాలి, ఆ స్టేజ్ తెస్తుంది, అంత పర్ఫెక్ట్ సక్సెస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఖరి అంటే బీఆర్ఎస్ కార్యకర్తల మీద రివెంజ్ తో కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా పూనుకుంది అని చెప్పేసి ప్రెస్ మీట్ లో కేటీఆర్ గారు, బీఆర్ఎస్ మన హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కేసులు పెట్టలేదండి. ఏంటి అంటే వాళ్ళు చేసిన వాళ్ళ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పులు, అది చిన్న తప్పులు కావు, పెద్ద తప్పులు, చేసిన తప్పులు, దానివల్ల ప్రజలకు, కామన్ ప్రజలకు కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది. ఆ చేసిన తప్పులకే కేసులు పెట్టి అఫీషియల్గా వాళ్ళు కేసెస్ పెట్టిండ్రు. సో దానికి ఏంటంటే ఏజెన్సీస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏసీబీ ఉంటుంది, దాని ద్వారా కేసులు పెట్టినాయి. కానీ అన్లాఫుల్ కేసెస్ మాత్రం ఏం పెట్టలేదు. అంటే నాకు అసలు సంబంధమే లేదయ్యా మంత్రులతో. మీరు ఏం రాజకీయం చేస్తున్నారు? సీఎంకి ఉంటుంది, లేదా డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళ బృందం హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది, మాకెందుకు ఉంటుంది, మమ్మల్ని మీద ఎందుకు పెడుతున్నారు అని. వాళ్ళు ఎస్పెషల్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రము దే వైలేటెడ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, దట్ ఈస్ రైట్ టు ప్రైవసీ. వాళ్ళు రైట్ టు ప్రైవసీ అనే ప్రొవిజన్ని కూడా దెబ్బతీసిండు. ఎవరిది, బిజినెస్ మెన్ది కానీ, అపోజిషన్ పార్టీలది కానీ, వాళ్ళు అన్ని ఫోన్ ట్యాప్ చేసి అంత పెద్ద ఎత్తున జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు చిన్న ఇష్యూ కాదు అది. కాబట్టి అంత పెద్ద ఎత్తున చేసింది కాబట్టి ఇది కేసు బుక్ అయింది వాళ్ళ మీద. అండ్ దే హ్యావ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ కరెక్ట్. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది హరీష్ రావు గారి మీద. సో ఆయన జోలికి వెళ్ళొద్దు, ఇంకా ఆయన పట్టించుకోమాకండి. మళ్ళీ సిట్ విచారణ అని చెప్పేసి పిలిపించి మాట్లాడడం ఏంటి? అవునండి, లెట్ దెమ్ ప్రూవ్ బిఫోర్ ద ఏజెన్సీ దట్ దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలండి. అంటే కావాలని పిలిపిస్తున్నారు అంటున్నారు, కావాలని మాకు మనశాంతి లేకుండా మా క్యారెక్టర్ మీద కొట్టడానికి, ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీలో కూడా మేము రాంగ్ అని ప్రూవ్ చేయించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు. వితౌట్ ప్రిలిమినరీ ఎవిడెన్స్ కానీ ఏం లేకుండా పిలవరండి. ఏ ఏజెన్సీ కూడా వేరే పనులు వాళ్ళు ఖాళీ ఉండరు. వాళ్ళు ప్రిలిమినరీ ఎవిడెన్స్, ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా ఏ అపోజిషన్ లీడర్ని పిలవరండి. ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళని ఈ ప్రాసెస్ లో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, కేబినెట్ మొత్తం దొంగల మూట, దండుపాల్యం బ్యాచ్, కేబినెట్ అలానే ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అవునండి, వాళ్ళకి అపోజిషన్ లీడర్స్ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళు ఈ కేసెస్ కు భయపడి వాళ్ళు ఇవన్నీ ఇలాంటి అన్ని అలిగేషన్స్ చెప్తున్నారు. రూలింగ్ పడుతున్నారంటారు డెఫినెట్లీ కేసులకి. అందుకనే కదా ఇలాంటి అన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. మరి దండుపాల్యం బ్యాచ్ అని కానీ ఇంకా వేరే అన్ని కూడా వాళ్ళ లెవెల్ మాట్లాడాల్సిన మాటలు కూడా కావు, అయినా కానీ మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఏమంటారు మరి సిట్ విచారణ గురించి? సిట్ దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, దే హ్యావ్ టు వాళ్ళు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో దే హ్యావ్ టు ఫుల్లీ సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్. మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు వాళ్ళు మీ మీద బాణాలు వేయడం, మీరు వాళ్ళ మీద బాణాలు వేసుకోవడం, సో మున్సిపల్ ఎలక్షన్ లో ఎలా ఉండబోతుంది? వాళ్ళ చేసిన తప్పులు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది కాబట్టి దీని ఎఫెక్ట్ మున్సిపల్ ఎలక్షన్ తప్పకుండా మంచి రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేము పైకెత్తి చూపిస్తున్నాం కాబట్టి మా మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రజల ప్రాబ్లమ్స్, వాళ్ళు యాజ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రజల ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తే మాకు సంతోషమే, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళు 10 ఏళ్ల పాలనలో చేసిన తప్పులకే ఈ కేసెస్ పెట్టి, దానికి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి కేసెస్ బుక్ అయినాయి. నమస్తేనా? నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ చేస్తుందా, లేకపోతే ప్రజా పరిపాలన కంటిన్యూ చేస్తుంది? రివెంజ్ ప్రభుత్వం చేయడానికి ఏం లేదన్న. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ప్రజాపాలనలో ముందుకు దూసుకెళ్తాని దీన్ని ఓర్వలేక కేటీఆర్ మాట్లాడతాడు తప్ప. అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ నేతలందరూ జైల్లోకి వెళ్ళడము, అధికారుల మీద సిట్ విచారణలు చేపించడము, పాత ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అలా అనిపిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళందరూ అదే మాట మాట్లాడడం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు పని లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక పని కల్పించుకొని పబ్లిక్ లో ఉండాల్సిందే. అందుకని చెప్పేసి వాళ్ళు అంటనే ఉంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికతోటి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను బట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రజలకు ఏం మేలు చేయాలని, రేపు వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద వాళ్ళు ఒక చిత్తశుద్ధితోటి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారన్న?
ఫోన్ ట్యాపింగ్ అది చాలా చేయాల్సిన పద్ధతి కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా నేరం. దాని గురించి పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రేపు సర్జనర్ గారి ముందేమో రేపు హాజరయ్యాల్సి ఉంది. అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది హరీష్ రావు గారికి సంబంధం లేదు అని. మళ్ళీ ఈయన పిలిపించి విచారణ చేయించాలంత అవసరం ఏంటి? కావాలని చేయించడం కాకపోతే అని అంటున్నారు. కావాలని ఇప్పుడు ఏదైనా కావాలని చేపించడానికి లేదు. అది ఏదున్నా చట్టం తన పని తను చేసుకోబోతుంది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా. కోర్టు క్లీన్ సీట్ ఇచ్చింది ఈ కోర్టు హరీష్ రావు గారి మీద. హరీష్ రావు గారి మీద కోర్టు క్లీన్ సీట్ ఇచ్చింది. దాని మీదనే రేపు నిన్న మాట్లాడింది. ఈ రేపు అక్కడికి వెళ్ళాలి కదా. రేపు సర్జనర్ గారి దగ్గరికి కేటీఆర్ వెళ్తున్నట్టున్నది. దాని గురించి హరీష్ రావు గారు, ఈ రోజు కేటీఆర్ గారు, రేపు కేసీఆర్ గారు. అది ఇప్పుడు దాంట్లో ఎవరున్నారు అనేది తెలియదు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తప్పు. దాంట్లో కవిత వాళ్ళ హస్బెండ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినారని చెప్పేసి కవిత గారే చెప్తున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నేరం కదా. ఆ నేరానికి బాధ్యత వహించాలి కదా. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏదో చిన్న విషయం అని చెప్పేసి కేటీఆర్ గారు నోటితో తీసి పారేసినంత ఈజీ కాదు కదా. అసలు మాకేం సంబంధం ఉంటుందా? మంత్రులకి ఏం సంబంధం ఉంటుంది? అంటే పైన సీఎం గారికి అధికారం నుంచి డైరెక్ట్ పోలీస్ బృందానికి ఉంటుంది. మరి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు అని అంటారు. వీళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా జరిగింది అని చెప్పేసి అనే అనుమానంతో సీట్ వాళ్ళని విచారిస్తున్నది. ఆ విచారణ ఏందనేది రేపు విచారణకు వచ్చిన తర్వాత తేలుస్తుంది. తేలిన తర్వాత వాళ్ళకి ఏందని ఫర్దర్ ఏందనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే ఇంకో మాట అన్నారు, కేబినెట్ మొత్తం దొంగల ముఠ దండుపాళ్యం బ్యాచ్ లాగా ఉంది. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు దోచుకునేటోళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇప్పుడు దోచుకునే విధమైన పరిపాలనే చేస్తుందని కేటీఆర్ గారు సభాముఖంగా ప్రెస్ మీట్ లో ఇలా స్పందించడం జరిగింది. కేటీఆర్ గారి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ చూసారు కదా. దాంట్లో ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఉన్నారు? చదువుకున్న మంత్రులు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది చదువుకున్న మంత్రులు ఉన్నారు? ఏ శాఖ మీరు చూసుకున్నా శ్రీధర్ బాబు గారు కానీ, గడ్డం వివేక్ గారు కానీ, అటుపోతే బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ అయినటువంటి మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో అంగోటీలు లేరు ఇక్కడ. వాళ్ళది అంగోటి బ్యాచ్. ఒక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తెలివికరుల పనులైన క్యాబినెట్ నడిపించింది వాళ్ళు. ఇక్కడ టోటల్ ఉన్న క్యాబినెట్ మొత్తం ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు మొత్తానికి చూసుకుంటే నేను ఎడ్యుకేటెడ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అనలేదు నేను. వాళ్ళ క్యాబినెట్ లో కదా అన్నిటినీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడే తత్వం అట్లా ఉంటది. వాళ్ళ మాట్లాడే తత్వం ఏది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిళ్ళు, ఇంగ్లీష్ రావడం కాదు, ఇంగ్లీష్ మాట్లాడితేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి అనేది కాదు. మనకు ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే తత్వం ఉంటే చాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి నీకు ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి ఎద్దేవా చేసి మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ఫైనల్ గా ఏమంటారు దీని గురించి? జరుగుతున్న వాళ్ళకి పని లేదు కాబట్టి వాళ్ళు పబ్లిక్ లో ఉండాలి. లేకపోతే వాళ్ళని పబ్లిక్ బయటికి నెట్టేశారు. ఇంకా వాళ్ళు పబ్లిక్ మర్చిపోతారని ఇలాంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వం మీద ఉండిపోతారు. అంతే తప్ప వాళ్ళకు వేరే ఏం లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు